ఈ వీడియోలో మనం పైథాన్ లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో ఇన్హెరిటెన్స్ అనేది ఊప్స్ కాన్సెప్ట్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే మనకి ఒక క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్ లోపల ఉన్న డేటాని ఇంకొక క్లాస్ యూజ్ చేసుకునేలాగా యాక్సెస్ ప్రొవైడ్ చేయడమే ఇన్హెరిటెన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి, గివింగ్ యాక్సెస్ టు అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ వన్ క్లాస్ టు అనదర్ అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్ లో క్రియేట్ చేసిన అట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ మనం ఇంకొక క్లాస్ లో యూజ్ చేసుకోగలగడాన్ని మనకి ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటారు. సో అది ఎలా వర్క్ అవుతుందో నేను ఈ క్లాస్ లో చెప్తాను. సో నేను దానికోసం నేను 2 క్లాసెస్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఒకటి పేరెంట్ క్లాస్ అని తీసుకున్నాను, ఇంకోటి చైల్డ్ క్లాస్ అని తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ పేరెంట్ క్లాస్ లోపల నేను ఇనిట్ ఫంక్షన్ తీసుకున్నాను. ఓకేనా, ఇనిట్ ఫంక్షన్ తర్వాత ఇక్కడ మెసేజ్ అనేది కూడా తీసుకున్నాను. సో మెసేజ్ అనేది ఒక మెథడ్ లాగా మెథడ్ కదా. సో మనకి ఇక్కడ ఇనిట్ ఫంక్షన్ లోపల 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం, నేమ్ ఏజ్ అనే అట్రిబ్యూట్స్. సో ఈ రెండు, ఈ పర్టికులర్ యూనిట్ ఫంక్షన్ ప్లస్ మెసేజ్, ఈ రెండింటిని మనము ఈ చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ పేరెంట్ ని రెఫరెన్స్ గా తీసుకోవాలి. సో నేను ఇక్కడ చైల్డ్ కి పేరెంట్ ని రెఫరెన్స్ గా పాస్ చేస్తున్నాను. మీరు ఏదన్నా ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ ని రెఫరెన్స్ గా ఇవ్వాలంటే పెరాన్సిస్ పెట్టి ఆ పెరాన్సిస్ లో మనం ఏదైతే రెఫరెన్స్ తీసుకోవాలనుకున్నామో ఆ రెఫరెన్స్ ని పాస్ చేస్తాను. నేను ఇక్కడ చైల్డ్ కి పేరెంట్ ని రెఫరెన్స్ లా ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి పేరెంట్ ని రెఫరెన్స్ లాగా పాస్ చేశాను. సో తర్వాత నేను ఈ చైల్డ్ క్లాస్ లో ఏ దగ్గర డేటా ప్లేస్ చేయట్లేదు, అందుకు జస్ట్ పాస్ అనేది ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ చైల్డ్ క్లాస్ కి ఒక చైల్డ్ క్లాస్ యూస్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను. ఆ ఆబ్జెక్ట్ కి పర్సన్ అని నేమ్ పెట్టుకున్నాను. ఇక్కడ పర్సన్ పర్సన్ ఇక్కడ చైల్డ్ క్లాస్ యూస్ చేసుకొని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి చైల్డ్ క్లాస్ లో ఏదైనా కన్స్ట్రక్టర్ లేదు, కానీ ఇక్కడ మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, పేరెంట్ లో ఉంది. సో పేరెంట్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని మనం ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే చైల్డ్ కి పేరెంట్ ని రెఫరెన్స్ గా పాస్ చేశాం కాబట్టి. సో ఇక్కడ నేను చైల్డ్ క్లాస్ ని యూస్ చేశాను, అదే యూనిట్ ఫంక్షన్ ని యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నేమ్ పాస్ చేస్తున్నాను జయ, తర్వాత కామా పెట్టి ఏజ్ పాస్ చేయాలి. నేను ఇక్కడ 28 పాస్ చేస్తాను, ఎందుకంటే మనకి 2 పారామీటర్స్ కదా, అట్రిబ్యూట్స్ కదా ఉండేది, నేమ్ ప్లస్ ఏజ్. ఈ రెండు మాత్రమే మనకి అట్రిబ్యూట్స్ గా పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా అంతే, మనం ఆ రెండే పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఏంటో, ఇక్కడ నేను పర్సన్ డాట్ నేమ్ అని ప్రింట్ చేస్తాను. సో మనకి ప్రింట్ చేయాలి కదా, ఫస్ట్ ప్రింట్ అనేది ఇవ్వాలి. సో నేను ఇక్కడ అరే ఏంటి ప్రింట్ ప్రింట్ చేస్తాను, సేవ్ చేశాను. ఇక్కడ నేమ్ అనే ప్రాపర్టీ మనం చైల్డ్ లో క్రియేట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను, చూడండి రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి జయకుమార్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ మనం ఇస్తున్నాం కదా, ఈ జయకుమార్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో అంతేకాదు మనం ఏజ్ కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఏజ్ తీసుకుంటున్నాను, చూడండి ఏజ్, సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేయండి. సో నాకు ఇప్పుడు చూడండి ఏజ్ కూడా డిస్ప్లే అవుతుంది 28. సో మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నాం ఈ డేటా అంటే త్రూ పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాని యూస్ చేసుకున్నాం. అంతే సార్, మనం ఇప్పటి వరకు అట్రిబ్యూట్స్ యూస్ చేస్తున్నాము, మెథడ్స్ యూస్ చేయలేమా అంటే మెథడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మెసేజ్ అనే మెథడ్ ఉంది కదా, దీన్ని కూడా మనం పాస్ చేస్తున్నాం, యూస్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ, సో ఇక్కడ పర్సన్ డాట్ మెసేజ్ మెసేజ్ నేను కాల్ చేస్తాను, సేవ్ చేశాను. సో ఇక్కడ చూడండి దిస్ మెసేజ్ ఈస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని డిస్ప్లే అవుతాను. ఎక్కడి నుంచి ఈ మెసేజ్ వస్తాను మనకు, ఇక్కడ చూడండి ఈ మెసేజ్ అని దిస్ మెసేజ్ ఈస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని డిస్ప్లే అవుతుందా. ఇక్కడ మనం పేరెంట్ లో యూస్ చేస్తున్న మెసేజ్ ని నేను చైల్డ్ క్లాస్ లో నుంచి కూడా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. ఇది మనం ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాని చైల్డ్ క్లాస్ లో యూస్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి. సో అంతేనా సార్, మనం పేరెంట్ అలాంటప్పుడు డైరెక్ట్ పేరెంట్ తోనే క్రియేట్ చేయొచ్చు కదా, మళ్ళీ చైల్డ్ ఎందుకు క్రియేట్ చేయడం అని అడగచ్చు, ఎందుకంటే చైల్డ్ లోపల మనం ఏంది డేటా ఇవ్వట్లేదు కదా. సో మనం డైరెక్ట్ పేరెంట్ నే రెఫరెన్స్ గా తీసుకొని యూస్ చేయొచ్చు కదా అని రావచ్చు. ఇక్కడ ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చైల్డ్ క్లాస్ లో కూడా మనం ఎక్స్ట్రా డేటా, ఎక్స్ట్రా మెథడ్స్ పాస్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా తీసుకోవచ్చు, ప్రాపర్టీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ మెసేజ్ ఉంది కదా, ఈ మెసేజ్ ని నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ చైల్డ్ క్లాస్ లో మెసేజ్ ని నేను డిస్ప్లే చేయాలను, వేరే మెసేజ్ ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ డెఫ్ ఎంఈ మెసేజ్
ప్రింట్ ఈస్ ఈస్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇందాక మనం మెసేజ్ ప్రింట్ చేస్తే ఈ పర్టికులర్ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెసేజ్ ప్రింట్ అవుతాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడ చైల్డ్ క్లాస్ లో మెసేజ్ అనేది తీసుకున్నాను. సో నేను ఈ సేమ్ పేరెంట్ లో ఉన్న మెసేజ్ మెథడ్ ని నేను ఇక్కడ చైల్డ్ లో కూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే, నాకు పేరెంట్ లో ఉన్న మెసేజ్ ఫంక్షన్ అనేది ప్రింట్ అవ్వదు, మెథడ్ అనేది డేటా ప్రింట్ అవ్వదు. నాకు ఎక్కడ ప్రింట్ అవుతుంది, చైల్డ్ లో మనం క్రియేట్ చేసిన మెసేజ్ మెథడ్ ఉంది కదా, ఆ మెసేజ్ మెథడ్ లో ఉన్న డేటా అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ దిస్ మెసేజ్ ఈస్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్ లోపల మనం క్రియేట్ చేసామే, ఈ పర్టికులర్ మెసేజ్ మెథడ్ అనేది మనకి ఇంకా యాక్సెస్ చేసుకోవడానికి ఉండదన్నమాట. ఈ మెసేజ్ అనేది ఓవర్ రైడ్ అయిపోయి మనకి ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతా ఉంటుంది. సో చైల్డ్ క్లాస్ లోపల ఏవైతే క్రియేట్ చేస్తామో వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే చైల్డ్ క్లాస్ లో ఆ పర్టికులర్ డేటా ఉండదో అప్పుడు పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటా అనేది మనకి రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ మెసేజ్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి ఇప్పుడు మెసేజ్ అనేది మన చైల్డ్ క్లాస్ లో ఇచ్చిన మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మన చైల్డ్ క్లాస్ లో ఉన్న మెసేజ్ ని రిమూవ్ చేసి రన్ చేస్తే మనకి పేరెంట్ లో ఉన్న మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ ఇందాకట్లాగా సేమ్ ఈ పర్టికులర్ మెసేజ్ ఉంది కదా, డెఫ్ మెసేజ్ అనేది, దీన్ని నేను కామెంట్ అవుట్ చేస్తాను. సో సేవ్ చేశాను. ఇక్కడ నేను కామెంట్ అవుట్ చేశాను చైల్డ్ లో. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే, సో మనం ఇక్కడ పాస్ అనేది పాస్ చేయలేదు, అందుకే మనకి ఎర్రర్ అయింది. సో పాస్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి, మనకి రన్ అవుతుంది. ఓకేనా? ఏం లేదు, ఇందాక మనం మెసేజ్ అనేది రిమూవ్ చేసాం, అది కామెంట్ అవుట్ చేసాం కాబట్టి ఏ డేటా లేకపోతే అది ఎర్రర్ చూపిస్తుంది. అందుకే మనం పాస్ అనేది పాస్ చేయాలి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నాకు మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. మెసేజ్ అంటే ఫ్రమ్ పేరెంట్ క్లాస్ నుంచి వస్తాను. సో అలా మనం ఏదైనా మెసేజ్ ప్రింట్, మనం అదే మెథడ్ ని చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేస్తే అప్పుడు పేరెంట్ స్కోప్ వెళ్ళిపోయి చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేసిన మెథడ్స్ కి యాక్సెస్ వస్తుంది అనమాట. సో అంతేకాదు, మన పేరెంట్ లోదే కాదు, మనం కావాలనుకుంటే సపరేట్ గా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఓన్ మెథడ్స్. మనకు కావాల్సిన మెథడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెఫ్ ఫుల్ నేమ్ అని మై నేమ్ అని ఇస్తాను. ఓకేనా? ఈ మై నేమ్ అనే మెథడ్ ఇచ్చాను. ఈ మై నేమ్ మెథడ్ కి మనం సెల్ఫ్ అనేది పాస్ చేస్తాం. సో ఇక్కడ కోలన్ పెట్టాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ పేరెంట్ క్లాస్ లో క్రియేట్ చేసాం కదా నేమ్ ఏజ్ అనే ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ని నేను ఇక్కడ మై నేమ్ లో నుంచి యూజ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, నేను చైల్డ్ క్లాస్ లో నేమ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, కానీ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో నాకు ఇప్పుడు ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది ఎక్కడుంది, పేరెంట్ క్లాస్ లో ఉంది సెల్ఫ్ డాట్ నేమ్ అనేది. సో నేను కానీ ఇక్కడ చైల్డ్ క్లాస్ లో డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే త్రూ రెఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి. సో నేను ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇక్కడ మెసేజ్ కాకుండా మై నేమ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో దీన్ని మనము ప్రింట్ చేయాలా, ఎందుకంటే నేను అక్కడ రిటర్న్ చేస్తున్నాను కాబట్టి. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అగైన్ నాకు ఇవి రెండు, ఏజ్ నేమ్, ఇవి రెండు ప్రస్తుతానికి కామెంట్ అవుట్ చేద్దాం. సో కామెంట్ అవుట్ చేశాను. సో నేను సేవ్ చేస్తున్నాను. అగైన్ ఇప్పుడు రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి జై కుమార్ అని డిస్ప్లే అవుతాను, ఎందుకంటే ఈ పర్సెంట్ డాట్ మై నేమ్ అని ఇస్తుంటేనే నాకు ఈ డేటా అనేది వస్తుంది. సో ఇక్కడ మనం, మీరు గమనించవచ్చు, ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ అనేది మనం పేరెంట్ నుంచి యూజ్ చేసుకుంటున్నాం. ఇలా మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాను కూడా డైరెక్ట్ యాక్సెస్, అంటే ప్రాపర్టీస్ కూడా మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఓకే, మీరు చెప్తున్నారు కదా సార్ పేరెంట్ క్లాస్ లో ఉన్నట్టు తీసుకుంటే మనకి ఓకే, ఒకవేళ అదే నేమ్ తో మనం చైల్డ్ క్లాస్ లో క్రియేట్ చేస్తే దాని స్కోప్ పోతుంది అని. మనం ఇక్కడ ఇనిట్ అనే ఫంక్షన్ కూడా, ఇనిట్ అనే మెథడ్ కూడా ఉంది కదా, ఇది కూడా మళ్ళా మనం చైల్డ్ క్లాస్ లో యూస్ చేస్తే స్కోప్ వెళ్ళిపోతుంది కదా అంటే, అవును స్కోప్ వెళ్ళిపోతుంది. నేను కావాలంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను ఇవన్నీ. సో నేను ఇక్కడ ఎఫ్ అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సెల్ఫ్ కామా నేమ్ కామా
ఏజ్ సేవ్ చేస్తాను. సో నాకు ఎర్రర్ రైజ్ అవుతాను చూడండి. సో మనం ఏం చేయాలి, దీని లోపల పాస్ అనేది ఇస్తాం. సో సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ చైల్డ్ జయకుమార్ 28 అని ఇచ్చాను. నేను ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. మై ఫంక్షన్ అనేది మనం తీసేసాం కదా, సో ఈ మై ఫంక్షన్ అనేది రిమూవ్ చేసేసేయండి. సో నేను ఇక్కడ నేమ్ ఏజ్ ఉన్నాయి కదా, అవి మాత్రమే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాను, ఏజ్ ని కూడా ప్రింట్ చేస్తున్నాను. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు అగైన్ రన్ చేస్తాను చూడండి. సో నాకు ఇక్కడ చూపిస్తాను చూడండి, చైల్డ్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నేమ్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం కదా, ఈ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం వలన పేరెంట్ క్లాస్ ఉంది, పేరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ స్కోప్ అనేది వెళ్ళిపోయింది. సో అందుకు మనము నేమ్ ని ఏజ్ ని యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. సో ఏం చేయాలంటే, ఇక్కడ మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాను తీసుకొచ్చుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆ పేరెంట్ క్లాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ పేరెంట్ డాట్ అండర్ స్కోర్ ఇనిట్. ఇది ఏం చేస్తున్నాం అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న ఇనిట్ ఫంక్షన్ ని మనం తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ పేరెంట్ అని నేమ్ ఇచ్చామే, ఈ నేమ్ ఏంటో కాదు, మనం ఇక్కడ ఉన్న పేరెంట్ క్లాస్ అనమాట, పేరెంట్ క్లాస్ నేమ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఇనిట్ ఇచ్చి దీని లోపల మళ్ళీ సేమ్ సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్. సో ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు నాకు రన్ చేస్తే నాకు ఎటువంటి ఎర్రర్ రాదు చూడండి. సో నాకు ఇక్కడ చూడండి జయకుమార్ 28 వస్తుంది. సో ఎందుకు వస్తుంది అంటే ఈ పేరెంట్ ఫంక్షన్ ని మనం యూస్ అంటే పేరెంట్ లోపల ఉన్న ఇనిట్ ఫంక్షన్ ని యూస్ చేసుకోగలుగుతాం. అందుకు మనకి ఎటువంటి ఎర్రర్ రావట్లేదు. ఇలా పేరెంట్ అని యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనకి పైథాన్ లో ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది. ఎలా అంటే యూజింగ్ సూపర్ ఫంక్షన్. ఈ సూపర్ ఫంక్షన్ యూస్ చేసుకుంటే మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న ప్రతి కన్స్ట్రక్టర్ ని కానీ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సూపర్ అని యూస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ సెల్ఫ్ అనేది అవసరం లేదు. ఇక్కడ నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి, సెల్ఫ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో నేను సేవ్ చేస్తున్నాను. సో అయినా కూడా నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి. సో నాకు ఇక్కడ జయకుమార్ 28 అని డిస్ప్లే అవుతుంది. మనం ఇందాకట్లాగా కాకుండా ఇప్పుడు చేంజ్ చేసాం, సూపర్ అని ఇచ్చాం, అయినా కూడా నాకు అవుట్పుట్ అనేది సేమ్ అదే వస్తుంది. సో చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే సూపర్ యూస్ చేస్తే మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తున్నట్టు, ఓకేనా? అందుకు యూస్ చేస్తాం అన్నమాట సూపర్. ఇక్కడ ఓన్లీ సేమ్ అవే పారామీటర్స్ తీసుకున్నాం, నేమ్ ఏజ్ తీసుకున్నాం. అలా కాకుండా చైల్డ్ లో మనం ఎక్స్ట్రాగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జెండర్ అని యాడ్ చేస్తున్నాను చూడండి, జెండర్ ఇస్తున్నాను. సో ఈ జెండర్ ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనకి సూపర్ యూస్ చేసి క్రియేట్ చేసాం పేరెంట్ ని, ఓకే, నేమ్ ఏజ్ వస్తున్నాయి, కానీ జెండర్ అనేది లేదు కదా. సో జెండర్ ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెల్ఫ్ డాట్ జెండర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ప్రాపర్టీని. సో ఈక్వల్ టు జెండర్ ని పాస్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఈ జెండర్ ఎక్కడి నుంచి వస్తుందో మనకి అందరికి తెలుసు కదా, సెల్ఫ్ డాట్ జెండర్ ఇది ఎలా ఇవ్వాలో మనకి అందరికి తెలుసు. సో ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే చైల్డ్ కి మనము ఓన్లీ 2 పారామీటర్స్ పాస్ చేయాలి, అదే 2 వాల్యూస్ పాస్ చేసాం, కానీ జెండర్ అనేది పాస్ చేయలేదు. నేను అందుకు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది చూడండి ఇక్కడ. సో నాకు ఏమని చూపిస్తుంది, 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ మిస్సింగ్. అది ఏంటి, జెండర్. సో మనకి జెండర్ పాస్ చేయాలని చెప్తాంది. సో ఇక్కడ 28 తర్వాత కామ పెట్టి జెండర్ పాస్ చేయండి. ఇక్కడ నేను మేల్ అని తీసుకుంటున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో మనం మేల్ ని కాల్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రింట్ పర్సన్ డాట్ జెండర్. సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి జెండర్ కూడా డిస్ప్లే అవుతుంది, మేల్ అని. సో ఇలా మనము చైల్డ్ క్లాస్ లో కూడా సపరేట్ గా మనం కన్స్ట్రక్టర్ యూస్ చేసుకొని కావాల్సిన డేటాని, ఎక్స్ట్రా డేటా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాను కూడా యూస్ చేసుకోవచ్చు. సార్ సూపర్ ఇక్కడే యూస్ చేయాలంటే అది ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను మెసేజ్ అనే ఫంక్షన్ ఇందాకట్లాగే మెసేజ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, డెఫ్ మెసేజ్. సో ఇక్కడ చూడండి రిటర్న్ చేస్తున్నాను సూపర్ డాట్ మెసేజ్ అని రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ సూపర్ అంటే మనకు తెలుసు పేరెంట్ క్లాస్ లో ఉన్నది రిటర్న్ చేస్తుంది అని. సో ఇక్కడ సూపర్ డాట్ మెసేజ్ అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెసేజ్ ఫంక్షన్, ఓకేనా? ఇప్పుడు నేను ఈ మెసేజ్ లోపల నేను ఈ సూపర్ డాట్ మెసేజ్ తర్వాత సారీ దీనికి ముందు ప్రింట్ కూడా చేస్తాను. ప్రింట్
దిస్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ అని. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ మెసేజ్ ని మనం ఇప్పుడు కాల్ చేస్తే మనకి మనకు తెలుసు ఈ మెసేజ్ ని కాల్ చేసినామంటే చైల్డ్ క్లాస్ లో మాత్రమే మనకి మెసేజ్ రన్ అవుతుందని. కానీ ఇక్కడ సూపర్ డాట్ మెసేజ్ ఇచ్చాం కాబట్టి సూపర్ డాట్ మెసేజ్ అంటే ఈ మెసేజ్ ఫంక్షన్ అంటే ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెసేజ్ ఫంక్షన్ లోపల ఉన్న డేటా కూడా మనకి ప్రింట్ అవుతుంది అనమాట ఈ సూపర్ డాట్ మెసేజ్ ఇవ్వడం వల్ల. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు దాన్ని యూస్ చేసుకోవాలా. సో నేనేం చేస్తా ఇక్కడ కాల్ చేస్తాను, ఇక్కడ ప్రింట్ సూపర్ సూపర్ అని పర్సన్ పర్సన్ డాట్ మెసేజ్ సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ అని చూపిస్తుంది. ఇది ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది, దిస్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ కనబడుతుందా. సో అందుకు మనకు ఆ మెసేజ్ వస్తుంది. దిస్ మెసేజ్ ఈస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని చూపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇక్కడ మీరు సూపర్ డాట్ మెసేజ్ యూస్ చేస్తున్నారు కదా, ఈ సూపర్ డాట్ మెసేజ్ అంటే పేరెంట్ క్లాస్ రెఫరెన్స్ చేస్తుంది. సో పేరెంట్ క్లాస్ లో మెసేజ్ ఫంక్షన్ కి ఏముంది, ప్రింట్ దిస్ ఈస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని ఉంది. సో ఆ మెసేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది సూపర్ కీవర్డ్ యూస్ చేసుకోవడం అనమాట. సో సూపర్ ఫంక్షన్ యూస్ చేసుకుంటే మనం ఆ డేటాని ఏదైనా పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు పేరెంట్ క్లాస్ లో నుంచి మెసేజ్ కావాలనుకుంటే ఆ మెసేజ్ ని ఇలా యూస్ చేసుకున్నాను. లేదు పేరెంట్ క్లాస్ లో ఉన్న ఇనిట్ ఫంక్షన్ కావాలనుకుంటే ఇనిట్ ఫంక్షన్ కాల్ చేసుకుంటాను. లేదు పేరెంట్ క్లాస్ లో ఉన్న సపరేట్ ఏదైనా ఇంకొక మెసేజ్ కానీ ఏదైనా డేటా ఉందంటే అదే ఇలా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. మనం వాల్యూస్ కావాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నేమ్ ఉంది, ఈ నేమ్ కి ఈ పర్టికులర్ చైల్డ్ క్లాస్ లో నేమ్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలా చేంజ్ చేస్తామంటే మనకు తెలుసు కదా, ఇక్కడ పర్సన్ డాట్ నేమ్ ఉంది. సో ఈ పర్సన్ డాట్ నేమ్ కి నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలనుకున్నా. సరే ఇక్కడ ఏం చేస్తాను, పర్సన్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేను ఇక్కడ కుమార్ కింద చేంజ్ చేస్తున్నాను, కుమార్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అగైన్ కంట్రోల్. సో నాకు ఇక్కడ చూడండి నేమ్ ఏం చూపిస్తుంది, ఇప్పుడు కుమార్ చూపిస్తుంది. ఇందాక జై కుమార్ చూపించింది, ఇప్పుడు కుమార్ చూపిస్తుంది. ఎందుకంటే మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏజ్ కూడా అంతే 28 చూపిస్తుంది. నేను 29 చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను, పర్సన్ డాట్ ఏజ్ ఈక్వల్ టు 29 సేవ్ చేస్తున్నాను. నేను 28 డిఫాల్ట్ ఇచ్చాను, నాకు అందుకు ఇందాక 28 చూపిస్తుంది ఇక్కడ. సో నేను ఇప్పుడు 29 కింద చేంజ్ చేశాను. సో నాకు 29 ప్రింట్ అవుతుంది. ఇక్కడ కుమార్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ కుమార్. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు జెండర్ ఇవన్నీ కొంచెం కామెంట్ అవుట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏమేమి ప్రింట్ చేస్తున్నాను అంటే పర్సన్ డాట్ నేమ్, పర్సన్ డాట్ ఏజ్ మాత్రం ప్రింట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చేంజ్ చేసిన వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి. చూడండి సేవ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి నేమ్ అనేది కుమార్ కింద చేంజ్ అయింది, ఏజ్ అనేది 29 కింద చేంజ్ అయింది. సో మనం ఇలా చేంజ్ కూడా చేసుకోవచ్చు. మనం క్లాస్ లోపల చేంజ్ చేయలేము సార్ అంటే క్లాస్ లోపల కూడా చేంజ్ చేయొచ్చు. సో అది ఎలా అంటే మన సింపుల్, మనం ఇక్కడ మెథడ్ యూస్ చేస్తాం కదా, గెటర్స్ సెటర్స్. సో గెటర్ మెసేజ్ అనుకోండి, ఇక్కడ సారీ సెటర్ మెసేజ్ అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఇలాగే ఉంచండి, కొత్త ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సెట్ సెట్ మీరు కావాలనుకుంటే ప్రాపర్టీ అని ఉంటుంది కదా, ప్రాపర్టీ డెకరేటర్, దాన్ని యూస్ చేసుకోవడం కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగానే సెట్ చేసేస్తున్నాను ఎందుకంటే టైం టేక్. సో ఇక్కడ ఏం చేద్దామంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనం నేమ్ కూడా పాస్ చేయాలి కదా, కామా నేమ్. ఇక్కడ నేను నేమ్ ని పాస్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలా. సో నేనేం చేస్తాను, యూజింగ్ సెటర్స్ చేంజ్ చేయాలనుకుంటా. ఇక్కడ సెట్ చేస్తున్నాం కాబట్టి మన ఫంక్షన్ ద్వారా నేను చేంజ్ చేస్తున్నాను నేమ్ ని. ఇక్కడ పర్సన్ డాట్ సెట్ నేమ్, ఇక్కడ మనం పాస్ చేసుకోవచ్చు. నేను జయాని సో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి జే అనేది డిస్ప్లే. సో ఇలా మనం కన్స్ట్రక్టర్స్ యూస్ చేసుకొని కూడా అదే సెటర్స్ గెటర్స్ యూస్ చేసుకొని కూడా వాల్యూస్ ని చేంజ్ చేయొచ్చు. ఎప్పుడు వర్క్ అవుతాయంటే మనం ఇవి స్కోప్ లేకి ఇచ్చినప్పుడు, ఇవి
ఇలా మనం ప్రైవేట్ చేసినప్పుడు మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా? నేను ప్రైవేట్ చేయకుండా చూపించాను, మీరు కావాలంటే ప్రైవేట్ చేసుకొని యాక్సెస్ చేసుకోండి. ఓకేనా? ఇది మనం యూస్ చేసుకునేది. సో ఇలా మనం ఏదన్నా కానీ ఫంక్షన్స్ కానీ ఏవన్నా కానీ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ లో యూస్ చేసుకోవచ్చు, ఇలా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.